ఏప్రిల్ 5వ తేదీ మరో తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టాటా మరి ప్రారంభించబోతున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా, హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపబోతా ఉన్నా. మరి న్యూజెర్సీలో ఉన్నటువంటి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో దాదాపుగా 3,000 నుంచి 4,000 మందితో అక్కడ చేపట్టబోయేటటువంటి ఈ కార్యక్రమం, ఈ గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పటికీ కూడా కొన్ని పని ఒత్తిళ్ల వల్ల మరి ముఖ్యమంత్రి గారు నిజామాబాద్కు రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాబట్టి నేను రాలేకపోతా ఉన్నా. తప్పకుండా ఈసారి మీరు చేపట్టబోయే కార్యక్రమానికి తప్పకుండా నేను అమెరికాకు వస్తాను. ఎందుకంటే చాలామంది ఒక ఫౌండర్ పైల మల్లారెడ్డి గారితో పాటు దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అదే మహేందర్ ముసుగు కావచ్చు, మోహన్ పట్ల గారు, అదే మా నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు, అదేవిధంగా చాలామంది మిత్రులు నాకు టాటాలో ఉన్నారు. కాబట్టి నేను రావాలని చెప్పేసి నేను తప్పించినప్పటికి కూడా రాలేనందుకు చింతిస్తున్నాను. తప్పకుండా మీరు ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు మీరు కార్యక్రమాలు చేపడుతుంటారు కాబట్టి నేను మీ సోదరుడిగా తప్పకుండా ఈసారి చేపట్టే కార్యక్రమంలో నేను వస్తాను. రానందుకు చాలా చింతిస్తున్నాను. ఇంతకుముందు తొలిసారిగా తానా ఏర్పడి, తానా తర్వాత మళ్ళీ ఆటా ఏర్పడి, అదేవిధంగా నాటా, అదేవిధంగా నాట్స్, వివిధ నేషనల్ వ్యాప్తంగా ఈ 4 అసోసియేషన్స్ ఇప్పటి వరకు ఉన్నా కూడా మరి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇంతకు ముందు నుంచి కూడా మరి ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా వారు కూడా చురుకైనటువంటి పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జాతీయ వ్యాప్తంగా ఏర్పడ్డటువంటి సంస్థ టాటా. కాబట్టి తెలంగాణ ప్రాంతాలు ఎవరైతే అమెరికా వ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేసి టాటా ఏర్పరిచి అందరినీ ఒక దగ్గర చేసినందుకు టాటా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టి మన తెలంగాణ సోదరులందరినీ ఈ అసోసియేషన్ ద్వారా ఏకీకృతం చేస్తున్నందుకు మీ అందరికీ తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మరోసారి అభినందిస్తున్నాను. జై తెలంగాణ.